మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మానం వేళలో టీడీపీకి ఒక బిగ్ షాక్ తగిలింది. టీడీపీని వీడారు 5 కార్పొరేటర్లు. మాజీ సీఎం జగన్ను కలిసి ఆ 5 కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగుతామంటూ తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 18న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతుంది టీడీపీ. మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ను కలిశారు 5 కార్పొరేటర్లు. ఇప్పుడు ఈ విషయం టీడీపీకి మింగుడు పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5 కార్పొరేటర్లో ఒకరిని పోలీసులు సడన్గా అరెస్ట్ చేయడంతో కూడా మరింత గందరగోళం నెలకొంది. అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ కార్పొరేటర్లే టీడీపీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానం వేళ మళ్ళీ టీడీపీని వీడి ఒక 5 తిరిగి వైసీపీ గూటికి చేరారు. వైసీపీలోనే కొనసాగుతామని చెప్పారు. అసలు మళ్ళీ టీడీపీని వీడి వైసీపీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించిన పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఈ విషయాలు పెద్ద సంచలనంగా మారాయి. మరోవైపు అవిశ్వాస తీర్మానం ఏం జరుగుతుందో అన్న అభిప్రాయం, అంటే ఈలోగా ఇంకేమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవిశ్వాసంలో ఖచ్చితంగా టీడీపీకి బలం ఎక్కువే ఉంది.